లీలమ్మ 2010లో కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు సరూర్ నగర్ దగ్గర ఒక హాల్లో ఇట్లనే కొంతమంది టీచర్స్ని పిలిచి మాట్లాడుతున్న సందర్భంలో అప్పుడు కూడా నన్ను రమ్మని చెప్పిండ్రు. మేము స్కూల్స్లో ప్లాంటేషన్ చేయబోతున్నాం అని. 2010 నుంచి 2025 15 ఏళ్ల ప్రస్థానం చాలా గొప్ప ప్రస్థానం అమ్మా. వీ హ్యావ్ టు రియలీ కమెండ్ యూ. దేశం లెవెల్లోనే మీ పనిని లక్ష్మారెడ్డి గారు దగ్గరుండి చేయించడం, ఆయన కమిట్మెంట్ని రెండింటిని జోడించి ఎంతో మందికి ఎన్నో విషయాలు ఇచ్చారు మీరు. ఐ రియలీ కమెండ్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫర్ దాట్. మామూలుగా వయసు పెరిగిన కొద్దీ బరువు తగ్గాలి, నేనేమో బరువు పెరుగుతూ వస్తున్నా. లాస్ట్ 2-3 ఇయర్స్లో కొంచెం నాకు లెగ్స్ ప్రాబ్లం అయ్యి మూమెంట్ తగ్గిపోయింది. సో వెయిట్ పెరుగుతూ వస్తుంది. సో వెయిట్ పెరగడం కాదు, మనం ఏమైనా కాంట్రిబ్యూషన్ పెరగాలి అనే ప్రయత్నం. ఇంత దూరం ఎట్లా పోయేస్తాం, స్టేట్ చిన్నగా ఉంటే బాగుండేది కదా, పొద్దున పోతే సాయంత్రం వచ్చేటట్టు ఉండాలి మళ్ళీ అనుకునేవాడిని. స్టేట్ చిన్నగా అయింది. స్టేట్ చిన్నగా అయిన తర్వాత నా బాధ్యతలు మారిన తర్వాత మళ్ళీ ఈ మధ్యనే నాకు మళ్ళీ ఈ బాధ్యత, నేషనల్ గ్రీన్ కోర్ బాధ్యత ఇచ్చిండ్రు. ఇంకా 8 నెలల 16 రోజులు ఉంది సమయం. 8 నెలల 16 రోజుల్లో ఏమైనా చేయగలుగుతామా అనే ఒక ప్రయత్నం. స్టేట్ చిన్నగా అయింది కానీ మూమెంట్ తగ్గిపోయింది, శక్తి సరిపోతలేదు అనుకుంటున్న సమయంలో ఎప్పుడైతే టీచర్స్ని చూసినానో శక్తి మళ్ళీ పుంజుకుంటున్నా. ఇందాక ఉపేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు మహబూబ్ నగర్లో టీచర్స్ ఫోరం మీటింగ్ అయినప్పుడు నేను వెళ్ళిన. యాక్చువల్గా సైన్స్ టీచర్సే కాదు, ఏ టీచర్స్ ఎక్కడ ఏ ఫోరం అయినా కూడా 2001 నుంచి 2012 దాకా నేను ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నించేవాడిని. స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ కానీ, స్టేట్ లెవెల్ టీచర్స్ మీటింగ్ కానీ, టీచర్స్ అసోసియేషన్, టీచర్స్ ఫెడరేషన్స్ మీటింగ్స్ అయినా ఒక్కసారి పోయి ఆడ 2 మాటలు పర్యావరణ మాటలు చెప్పొద్దాము, వాళ్ళతోటి మాట్లాడిపిద్దాం, వాళ్ళతోటి పని చేపిద్దామని. సో అట్లా ఒక గొప్ప అవకాశం ఇచ్చింది రాష్ట్రం, దేశం, ప్రభుత్వాలు, మీలాంటి సహృదయులందరూ కలిసి. ఆ పని చేస్తున్న క్రమంలోనే టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాడ్యూల్ డిజైన్ చేస్తున్నప్పుడు సింగరేణి కాలరీస్ వాళ్ళు ఒక అవకాశం ఇచ్చింది వాళ్ళకి మాడ్యూల్ డిజైన్ చేయడానికి. అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ ఎన్వైరన్మెంటల్ వర్క్ చూసేవాళ్ళు, సింగరేణి కాలరీస్ బాధ్యత ఉండేది వారికి. చాలా గొప్ప పని చేశారు. మామూలుగా మనం ఒక మైన్ తవ్వినప్పుడు అక్కడ గుంతగా మిగిలిపోతుంది కదా, ఆ గుంతని ముందు తవ్వినప్పుడు వచ్చిన పై మట్టిని తీసుకుపోయి మళ్ళీ ఆ గుంతని పూడ్చి అక్కడ మళ్ళీ జీవావరణం, పర్యావరణం పెరిగేలాగా, అక్కడ ఒక పెద్ద అటవీ వ్యవస్థ పెరిగేలాగా కృషి చేయడం అనేది సింగరేణి కాలరీస్కే సాధ్యమైంది. అది మన చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలోనే సాధ్యమైంది. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అది నాకు. ఆ తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది, పర్యావరణ పని చేస్తే దాని ప్రతిఫలం మనం ఈ జీవితంలోనే చూడొచ్చు అని. దాంట్లో వన్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేసిన ఈ పని 2010లో నాటిన చెట్లు, లక్షల చెట్లు ఇప్పటికీ పెరిగి పెద్దవయ్యి ఎక్కడ పోయినా లీలమ్మకి నమస్కారం చెప్తాయమ్మా, మీరు మమ్మల్ని పుట్టించిండ్రు, మాతోటి ఉన్నారు, మా కోసం మీరు ఆలోచించండ్రు, ఈరోజు మేము పెరిగి నీడైనాము అని. భూమికి జుట్టు లాంటిది ఈ చెట్టు. సో మనకి ఎప్పుడు చెట్టు కాపాడుతూనే ఉంటుంది భూమిని. మన ఎట్లయితే నెత్తిని జుట్టు కాపాడుతుందో అట్లనే భూమిని చెట్టు కాపాడుతుంది.
అట్లాంటి గొప్ప అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయడం, తన జీవిత లక్ష్యంగా చేసుకోవడం. 2010లో అనుకున్న ఇంత కష్టం ఉంది, ఆమె చేయగలుగుతుందా ఇంత పని అని. కానీ ఆవిడ ఈ ప్రాంగణం చూసిన తర్వాత అనిపించింది చాలా గొప్ప పని చేశారు అని. సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అని అహ్మదాబాద్లో ఉంది. ఇప్పుడు 9th, 10th, 11th, 12thలో ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్ని చూపించడం ఒక ప్రయత్నం జరిగింది కదా, అది వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు 10th క్లాస్కి ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక కొత్త టెక్స్ట్ బుక్ డిజైన్ చేస్తున్నారు. కంపల్సరీ కోర్సు 10th క్లాస్ లెవెల్, 9th, 11th అంటే ఇంటర్మీడియట్లో తీసి 10thలో పెడుతున్నారు. ఆ 10thలో పెట్టే టెక్స్ట్ బుక్ రైటింగ్ అండ్ కరికులం డెవలప్మెంట్ కమిటీలో నేను కూడా ఉన్నా. నేషనల్ లెవెల్లో ఆ పని జరుగుతుంది. అట్లనే 11th, 12th క్లాస్కి ఆప్షనల్ సబ్జెక్ట్ వస్తుంది క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ మీద. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా రాసే కమిటీని మొన్ననే కాన్స్టిట్యూట్ చేసిండు. ఆ కమిటీలో కూడా నన్ను మెంబర్గా పెట్టుకున్నారు. సో పర్యావరణ పనికి రిటైర్మెంట్ లేదు కాబట్టి ఈ 8 నెలల 15 రోజుల తర్వాత నేను రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అవుతాను, కానీ పర్యావరణ పనిలోంచి రిటైర్ కాను. అట్లాగే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేసే ఏ పనిలోనే నేను తప్పకుండా ఉంటాను. అది ఒక భూషణంగా తీసుకుంటాను. ఐ థింక్ ఇట్ ఈస్ an ornament, a jewel, a gem, a thing which actually encourages my commitment for this cause of environment. సో ఫ్రెండ్స్, ఎందుకు చేయాలి పర్యావరణ పని? నేర్చుకోనుడు పర్యావరణ పనిలో తలలో ఎక్కించుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. తలలో ఎక్కించేసుకుంటే సరిపోదు, చేతుల్లోకి తీసుకురావాలి దాన్ని. తల, గుండె, చెయ్యి మూడిట్లో మనం తల నిండా పర్యావరణం పెట్టుకొని, గుండెలో సగం మాత్రమే పర్యావరణం పెట్టుకొని, చేతులలో అంత మాత్రమే పెట్టుకుంటే ఉపయోగం లేదు. సో మోర్ ఇన్ ద హ్యాండ్స్, a little bit in the heart and very little in the head also will work. నెత్తి నిండా పర్యావరణం జ్ఞానం పెట్టుకొని ఏం పని చేయకపోతే వేస్ట్. సో హ్యాండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, హ్యాండ్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. మనం పుట్టినప్పుడు హాస్పిటల్లో పుడతాం. ఈ మధ్యకాలంలో అయితే హాస్పిటల్లోనే పుట్టాలని ఒక నియమం కూడా ఉన్నది. హాస్పిటల్లో పుట్టినప్పుడు పుట్టంగానే పిల్లగాడు అరిచేది, పిల్లగాడు కానీ పిల్లగాని అరిచే ఏడుపు ఉంది కదా, ఆ ఏడుపు 70, 65, 70 డెసిబిల్ల సౌండ్ తోటి వాళ్ళు పుట్టినప్పుడు అరుస్తారు. కానీ దవాఖానాలో 40 డెసిబిల్ల కంటే ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేయకూడదు. అది పర్యావరణ పరంగా నేరం. మనం పుట్టడమే పర్యావరణ పరంగా ఒక నేరం చేస్తూ పుడుతున్నాం. కాబట్టి మనకి పర్యావరణం పట్ల మన బాధ్యత పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా తాగేది మంచినీళ్ళే తాగుతాము, మనం వదిలేది ఓన్లీ యూరినే వదిలిపెడతాం. కాబట్టి అట్లా కూడా మనం వాటర్ పొల్యూషన్ చేస్తాం. కాబట్టి వాటర్ని కన్సర్వ్ చేయడం కూడా మన బాధ్యత. ఇంకా చదువుకున్నామంటే ఇన్ని బుక్కులు రాసుకోవాలి, ఇన్ని బుక్కులు చదవాలి. కాబట్టి ఒక్కొక్క బుక్ వెనుక ఒక చెట్టు కొమ్ము ఉన్నది. కాబట్టి ఇన్ని చెట్ల కొమ్మలు కొరితేనే మన చదువు అవుతుంది. అందుకు కూడా మనం పర్యావరణ పని చేయాలి. పుట్టినప్పుడు తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు మాయ, దాంతోపాటు మనం వస్తాం ఆ సంచి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్, అమ్నియోటిక్ శాక్. అట్లాగే చనిపోయిన తర్వాత మనం కూడా డెడ్ బాడీ యూజ్లెస్ అవుతుంది సమాజానికి కానీ ప్రపంచానికి కానీ. ఆ యూజ్లెస్ అయిన బాడీని మనం తీసుకుపోయి కాలబెడతాం. కాలబెట్టినప్పుడు కూడా మనం చెట్లని నాశనం పట్టించినట్టే, అట్లాగే నేలకి నష్టం కలిగించినట్టే. సో ఇట్లా మనం పుట్టినప్పుడు నష్టమే, పెరిగినప్పుడు నష్టమే, చనిపోయినప్పుడు నష్టమే ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి. పర్యావరణ పని తర్వాత ఎప్పుడో చేద్దామనేది కాదు, ఎప్పటికీ చేసే పని. సో ఎప్పటికీ చేసే పర్యావరణ పనిలో సైన్స్ టీచర్స్, ఫిజికల్ సైన్స్ టీచర్స్, బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే, ఎవరైనా ఎందుకు అంటే దానికి సమాధానం చెప్పగలుగుతారని. ఎందుకు తోటి సరిపోదు, ఎట్లయినా ఎనీహౌ వీ హ్యావ్ టు డూ ఇట్ అని అనుకోవాలి. కానీ ఎందుకు అన్ని జ్ఞానం మాత్రమే సంపాదించుకుంటే సరిపోదు. ఎనీహౌ వీ హ్యావ్ టు డూ పర్యావరణ వర్క్. పర్యావరణ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయాల్సిందే. సో దానికి ఈ కారణం వల్ల చేయలేకపోతున్నాను, ఆ కారణం వల్ల చేయలేకపోతున్నాను అని వెతుక్కుంటే చాలా కారణాలు ఉన్నాయి పని చేయకపోవడానికి. కానీ ఒకటే ఒక కారణం ఉంది పని చేయడానికి. అది మన శరీరంలో శక్తి ఉండడం, మన తలకాయలో ఆలోచన ఉండడం, మనం ఈ పర్యావరణానికి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా చేసే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడం. సో నాయిస్ పొల్యూషన్ చేస్తాం, మనం ఎయిర్ పొల్యూషన్ చేస్తాం, వాటర్ పొల్యూషన్ చేస్తాం. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ అంటే మనం పీల్చేది ఆక్సిజనే. పుట్టి నుంచి సచ్చేదాకా మనం కార్బన్ డైఆక్సైడే ప్రొడ్యూస్ చేస్తాం ముక్కులోంచి. సో మనం అట్లా ఎయిర్ పొల్యూషన్ కూడా చేస్తాం, వాటర్ పొల్యూషన్ చేస్తాం. డైలీ తిన్నాక మళ్ళీ వదిలిపెట్టేది మనం టాయిలెట్లో సాలిడ్ వేస్ట్, అట్లా
వేస్ట్ కూడా జనరేట్ చేస్తాం. సో మన వైపు నుంచి పర్యావరణానికి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం చేస్తాం కాబట్టి ఎంతో కొంత మన వైపు నుంచి దాన్ని తీర్పాలి. మనం నష్టం చేస్తాం, వేరే వాళ్ళు తీర్పుతారు అంటే అది అయ్యే పని కాదు. మన బ్యాలెన్స్ షీట్ మనమే క్లోజ్ చేసుకోవాలి. ఆ క్లోజ్ చేసుకునే క్రమంలోనే మనకి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లాంటి సంస్థలు, ఈ ఎర్త్ సెంటర్ లాంటి ప్రదేశాలు మనకి అవకాశాలు ఇస్తాయి, ఎక్స్పీరియన్సెస్ ఇస్తాయి. ఒకసారి పర్యావరణంలో ఉండే అందాన్ని, ఆనందాన్ని అనుభవించినప్పుడు దాన్ని మనం కలకాలం అందరికీ ఇవ్వాలి అనే ఒక భావన కలిగినప్పుడు మనం పర్యావరణ పరంగా గొప్ప సహాయం, గొప్ప కాంట్రిబ్యూషన్ చేయగలుగుతాం. ఇందాక లీలమ్మ గారు చెప్పినట్టు అవర్ లైఫ్ ఈజ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్, అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ జస్ట్ టేకింగ్ వాడు రిచ్ అవుతాడు, కాంట్రిబ్యూట్ చేసిన వాడు గ్రేట్ అవుతాడు. గ్రేట్ అవ్వాలని మనం కోరుకుంటాం, గొప్ప టీచర్ కావాలని కోరుకుంటాం. గొప్ప టీచర్లు ఎవరు అంటే పర్యావరణ పనిలో భాగస్వాములై అందరినీ పర్యావరణ పని చేయడానికి ప్రేరణ ఇచ్చి జీవితాంతం వాళ్ళ పని ద్వారా పర్యావరణం పట్ల ప్రేమని పెంచి పంచి పోషించే శక్తి ఉన్నవాళ్ళు. అట్లాంటి గొప్ప టీచర్స్ అయిన మీ అందరినీ ఈరోజు కలవడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన CGRకి, ఇక్కడ ఉండే గొప్ప వాళ్ళు, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పలేదు కానీ ఉపేందర్ రెడ్డి సార్ కానీ, లేకపోతే పురుషోత్తం రెడ్డి సార్ కానీ, మా మిత్రుడు నరసింహారెడ్డి గారు కానీ, సాయి భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ పర్యావరణం పనిలో ఎప్పుడు ప్రేరణగా ఉంటారు. ఎప్పుడన్నా అలసట వచ్చి, ఎప్పుడన్నా నిరాశ కలిగినప్పుడు వీళ్ళని తలుచుకుంటే మనకి ధైర్యం వస్తుంది, స్థైర్యం వస్తుంది, పని చేయగలుగుతామనే నమ్మకం కలుగుతుంది. సో నాకు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి భావన కలిగినప్పుడు ఒకసారి పురుషోత్తం రెడ్డి గారిని, శివాజీరావు గారిని, వీళ్ళని తలుచుకుంటా. నేను పర్యావరణ పని మొదలుపెట్టినప్పుడు 1997లో అప్పుడు శివాజీరావు గారు హైదరాబాద్కి వచ్చిండ్రు. ఒక కార్యక్రమంలో మన పురుషోత్తం రెడ్డి గారు పిలిచిండ్రు వారిని. శివాజీరావు గారితో ఏం పని చేయాలన్నా కూడా సమస్యలు ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటి వ్యవస్థలో, ఎట్లా చేయాలి అంటే అప్పుడు ఆయన నాకు పుస్తకం చూపించిండ్రు. ఆ పుస్తకం చాలా చిన్న పుస్తకం. అదేంటంటే MC మెహతా 860/91 కేసులో సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పర్యావరణ విద్య కంపల్సరీగా నెరపాలి అని. ఈ బుక్ ఒకటి, ఈ 2 పేజీల 3 పేజీల బుక్ ఒకటి తీసుకొని దీన్ని పట్టుకొని పని చేయమన్నారు. నేను ఆ బుక్ పట్టుకునే పని చేయడానికి మొదలుపెట్టాను. అది పట్టుకునే SCRTకి పోయినా, అది పట్టుకునే స్టేట్ చీఫ్ మినిస్టర్ దగ్గర పోయినా, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర పోయినా, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గర పోయినా, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర పోయినా, ఎక్కడ పోయినా ఈ బుక్ చూపించేటప్పటికి ఏదో సుప్రీంకోర్టు అంటున్నాడు, పోన్లే ఈయన కూడా 2 మాటలు మాట్లాడని అని మాట్లాడనిచ్చే అవకాశం ఇచ్చారు. అట్లా సుప్రీంకోర్టు అనేది మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. మీరు ఏదైనా లెటర్ రాసినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ విద్య మనం కంపల్సరీగా నెరపాల్సిన అవసరం ఉంది అని ఉపోద్ఘాతం ఫస్ట్ సెంటెన్స్ రాసిందంటే ఆ లెటర్ మీద అప్రూవల్ ఉంటుంది. దయచేసి మీరు అది ఫాలో కండి. ఈ అవకాశం ఇచ్చిన అమ్మ లీలమ్మ గారు ధన్యవాదాలు, ఇట్లాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు.